పేట్రియాట్ మూవీ చూడటం అయితే జరిగింది. సో ఈ మూవీలో చాలా మంచి యాక్టర్స్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి మమ్ముటి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, నయనతార ఇంకా వేరే ఎంతో ముఖ్యమైన యాక్టర్స్ అయితే ఉన్నారు ఈ మూవీలో. సో మూవీ వచ్చి మనకి కాన్సెప్ట్ వచ్చి మన మమ్ముటి గారు వచ్చి ఒక యూట్యూబరు. ఆయన యూకే వెళ్ళటం జరుగుతుంది. సో యూకే వెళ్ళాక ఆయన మళ్ళీ తిరిగి ఇండియా వస్తాడా రాడా అన్నది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. సో ఒక గవర్నమెంట్ అయితే మన మొబైల్స్లో స్పైవేర్ పెడితే మన ఇన్ఫర్మేషన్ అంతా అది తెలుసుకుంటుంటే ఎలా అన్నది ఈ మూవీ కాన్సెప్ట్. దాని మీదే రన్ అవుతూ ఉంటుంది. సో మనకి మూవీ వచ్చి కొద్దిగా స్లోగా వెళ్తుంది. 3 hours. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కనుక మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి, మూవీ నచ్చుతుంది. సో మనకి అది గైస్. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి మహేష్ నారాయణ్. ఈయన గతంలో కమల్ హాసన్ గారి విశ్వరూపం మూవీకి ఎడిటర్గా పనిచేయడం జరిగింది. సో మూవీ ఓవరాల్గా బాగుంది. బట్ మనకి మోహన్ లాల్, మమ్ముటి గారు ఆ ఏజ్లో కూడా మనకి మ్యాక్సిమం మనకి యాక్షన్లో ఎక్కడా తగ్గకుండా ఆ ఏజ్లో వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు యాక్ట్ చేయడం అయితే జరిగింది. మోహన్ లాల్ గారిని ఇంకా యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది మూవీలో. ఆయన క్యారెక్టర్ కొద్దిగా తక్కువ అనిపించింది. అంత మంచి సూపర్ స్టార్ని మూవీలో ఎక్కువ వాడుకోలేదు అనిపించింది. త్వరగా ఆయన క్యారెక్టర్ ఏదో ఎండ్ అయిపోవాలి అన్నట్టు ఎండ్ చేశారు అనిపించింది.